అందరికీ నమస్కారము వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము ఈ 2025 సంవత్సరంలో సంకటహర చతుర్థి ఏ రోజున వచ్చింది, ఈ రోజు పూజా విధానము, ఇవన్నీ పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అయితే ఈ 2020 సంవత్సరము ఏప్రిల్ నెల చైత్ర మాసంలో సంకటహర చతుర్థి ఎప్పుడు వచ్చిందంటే ఏప్రిల్ 16వ తేదీ బుధవారం రోజు వచ్చింది. బుధవారం స్వామివారికి గణపతికి చాలా ప్రీతికరమైన రోజు అని మనకు తెలుసు. కాబట్టి ఈ రోజు ఎవరైతే సంకటహర చతుర్థి ఇప్పటి వరకు చేయని వాళ్ళు ఈ బుధవారం రోజు వచ్చింది కాబట్టి చవితి ఈ రోజు నుండి మొదలు పెడితే చాలా మంచిది. అయితే ఈ పూజ ఎలా చేయాలి, స్వామివారికి ముడుపు ఎలా కట్టాలి, అలాగే చంద్రుడికి అర్ఘ్యం ఎలా సమర్పించాలి, పెట్టాల్సిన నైవేద్యాలు, ఈ పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మనం ఏ పనులు చేయాలన్నా, ఏ శుభకార్యాలు మొదలు పెట్టాలన్నా మొదటి పూజ ఆ గణపతికే చెందుతుంది. ఆ స్వామివారిని మనం ఆరాధిస్తాం. కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో అంటే చైత్రమాసము విశ్వావాస సంవత్సరంలో మొదటిసారిగా వస్తున్నది ఈ సంకటహర చతుర్థి అండి. ఎప్పుడు వస్తుందంటే ఏప్రిల్ 16వ తారీఖు బుధవారం రోజు మనకు 10:28 మొదలై మనకు గురువారం 17వ తారీఖు మధ్యాహ్నం 12:24 వరకు ఉంటుంది. కాబట్టి అయితే మనం చవితి ఎప్పుడైనా సరే మనము ప్రతి తిథి మనము సూర్యోదయంతో మొదలైందే మనము లెక్కలోకి తీసుకుంటాం పరిగణలోకి. కానీ ఈ సంకటహర చతుర్థికి మాత్రం చవితి తిథి మనకు రాత్రి సమయంలో తప్పకుండా చవితి తిథి ఉన్నప్పుడే మనము సంకటహర చతుర్థి చేసుకుంటాం. కాబట్టి ఈసారి మనకు బుధవారం రోజు సంకటహర చతుర్థి పూర్తిగా ఉంది. అయితే ఈరోజు మనమైతే ఎప్పుడు చేసుకోవాలి అంటే మనము బుధవారం రోజు ఈ సంకటహర చతుర్థి చేసుకోవాలి. ముందుగా మనం ఏం చేయాలి అంటే ఈ పూజకు సూర్యోదయం కంటే ముందుగానే లేచి కాలకృత్యాలను తీర్చుకొని ఇల్లు శుభ్రం చేసుకొని ఆ తర్వాత తలారా స్నానం చేసిన తర్వాత ముందుగా ఉదయము మనము దీపారాధన చేసుకున్న తర్వాత పూజ గదిలో కానీ సపరేట్ అంటే ప్రత్యేకించి పీఠం ఏర్పాటు చేసుకొని కానీ ఈ పూజను ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. ముందుగా మనము ఒక వస్త్రాన్ని సమర్పించుకొని అది ఎర్రటిదైనా పసుపు వర్ణందైనా పసుపు పచ్చదైనా తీసుకొని మనము అష్టదళ పద్మాన్ని వేసుకొని ఆ పైన పీఠాన్ని ఏర్పరచుకొని దానిపైన బియ్యం కానీ లేకపోతే స్వామివారికి జిల్లేడు ఆకులు అంటే తెల్ల జిల్లేడు అంటే చాలా ఇష్టం. స్వామివారికి పీఠంగా మీకు సమకూరితే కనుక జిల్లేడు ఆకులు వేసుకొని దానిపైన స్వామివారిని మన శ్వేతార్క గణపతిని కానీ ఏ గణపతినైనా స్వామివారిని మన దగ్గర ఏ గణపతి ఉంటే ఆ స్వామిని పెట్టుకోవాలి. ఒకవేళ జిల్లేడు ఆకులు లేకుంటే కనుక 3 పిడికిళ్ళ బియ్యం పోసి స్వామివారిని పెట్టుకోవాలి. ఆ తర్వాత స్వామివారికి ఈరోజు మనము తెల్ల జిల్లేడుతోని గరికతో పూజిస్తే చాలా మంచిది. అండ్ మనకు ఎర్రటి మందార పూలు ఏవైనా మందారం కానీ గులాబీలు కానీ ఎర్రటి పూలతో కూడా స్వామివారిని అర్చిస్తే స్వామివారు ఎంతో ప్రీతి చెందుతారు. మానవులకు ఏ కష్టాలు ఆపదలు ఉన్నా వాటి నుంచి గట్టెక్కించేది ఈ సంకటహర చతుర్థి వ్రతం. గణపతిని చాలా ఇష్టమైన తిథుల్లో చవితి తిథి చాలా ప్రధానమైంది. మొదటిది వరద చతుర్థి, రెండవది సంకటహర చతుర్థి. అమావాస్య తర్వాత వచ్చే చతుర్థిని వరద చతుర్థి, పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థిని సంకటహర చతుర్థి అంటారు. ఒక పౌర్ణమి తర్వాత చతుర్థిని మంగళవారం వస్తే దాన్ని అంగారక చతుర్థి అంటారు. ఈ చతుర్థి చాలా శక్తివంతమైంది. ఈరోజు కనుక ఈ వ్రతం ఆచరిస్తే మన జాతకంలో ఉన్న ఎలాంటి కుజ దోషాలు, సర్పదోషాలు ఇలాంటివి ఏవైనా కూడా ఈ రోజు అంటే అంగారక చతుర్థి రోజు ఆచరిస్తే తప్పకుండా తొలగిపోతాయి. అయితే ఈ వ్రతం ఎలా ఆచరించాలంటే ముందుగా మన సంకల్పం ఎలా చేసుకోవాలంటే మనకు కోరిక తీరిన తర్వాత అయినా లేదా కోరికను చెప్పుకొని అయినా కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. 5 వారాలు, 5 నెలలు, 11 నెలలు, 21 ఇలా లేకపోతే మనం జీవితకాలం కూడా ఈ వ్రతం ఆచరించే వాళ్ళు ఉంటారనమాట. అలా సంకల్పం చేసుకొని ఈ పూజను మనము మొదలు పెడతామన్నమాట. అయితే ఈ చవితి పూజ ఉదయం గణపతికి ముడుపు కట్టడంతో మొదలై సాయంత్రము స్వామివారికి పూర్తి పూజా విధానము వ్రతం కల్పము స్వామివారి కథ చదువుకోవడంతో పూర్తవుతుందన్నమాట. ఈ వ్రత విధానం అయితే ఎలా ఆచరించాలనేది సపరేట్ బుక్ ఉంటుంది. అందులో చూసి స్వామివారి పూజ అంతా చేసుకోవాలి. లేకపోతే మనకు వినాయక చతుర్థి పూజ ఉంటుంది కదా, అందులో కూడా స్వామివారి షోడశోపచార పూజ ఉంటుంది. ఆ విధంగా కూడా స్వామివారికి పూజ చేసుకోవాలి. ఒకవేళ మనం ఇవేవి చేయము, స్వామివారి పూర్తి పూజా విధానం మనం చేయలేము, చదువుకోలేను అనుకున్నవారు స్వామివారికి గరిక పూలు సమర్పిస్తూ సంకట విమోచన స్తోత్రాన్ని అలాగే అష్టోత్తర శతనామాలు చదువుకొని పూజను చేసుకున్నా కూడా స్వామివారి అనుగ్రహం మనకు కలుగుతుంది. ఈ వ్రతంలో ముఖ్యమైనవి ఉపవాసము, ముడుపు, అలాగే చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వడం.
అలాగే ఈసారి పీఠం పేరు ఈసారి మనం గణపతిని ఏ పేరుతో పూజించాలి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముడుపు ఎలా కట్టాలంటే ముందుగా స్వామివారికి మనం ఒకటి పసుపు వచ్చిన క్లాత్ తీసుకొని అందులో 3 పిడికిళ్ళ బియ్యం వేసుకొని అందులో స్వామివారికి తాంబూలం తప్పక సమర్పించాలి. 2 తమలపాకులు, 2 వక్కలు, 1 ఖర్జూర, మనకు కుదిరినంత దక్షిణ స్వామివారికి సమర్పించి ముడుపు కట్టుకొని ఆ ముడుపుని ఈ ముడుపు ఎలా ఉంటుందంటే కొంతమంది ఉదయమే కట్టుకొని దాన్ని సాయంత్రము ముడుపు విప్పి దాన్ని ప్రసాదంగా చేసి స్వామివారికి సమర్పించి ఆ ప్రసాదాన్ని ఇంటిల్లిపాది తీసుకుంటారు, అందరికీ పంచుతారు. లేకపోతే ఎన్ని వారాలు సంకల్పం చేసుకున్నారో అన్ని వారాలు ఆ ముడుపుని కట్టుకొని ఆ వారాలన్నీ పూర్తి అయిన తర్వాత ఈ ముడుపు విప్పుతారు. అలాంటప్పుడు మనం తమలపాకులు, పువ్వులు ఇవన్నీ పెట్టకుండా స్వామివారికి తాంబూలము అంటే 2 వక్కలు, ఖర్జూర ఇవే సమర్పించుకొని దక్షిణ సమర్పించుకొని ముడుపు కట్టాలి. ఆ తర్వాత ఈ ముడుపును మన కోరిక నెరవేరిన తర్వాత మన వారాలు అంటే మనం అనుకున్న నెలలు పరిసమాప్తమైన అయిపోయిన తర్వాత ఈ ముడుపును విప్పుతాము. ఈ విధంగా ఎలా అయినా చేసుకోవచ్చు. ఈ చైత్రమాసంలో వచ్చిన గణపతిని ఏ పేరుతో పూజించాలి అంటే వికట మహాగణపతిగా పూజించాలి. అలాగే పీఠాన్ని వినాయక పీఠంగా పూజించాలి. స్వామివారికి ఎర్రని పూలతో అర్చించి తెల్ల జిల్లేడు పూలతో అర్చన చేసుకొని అలాగే గరికని సమర్పిస్తూ స్వామివారికి పూజ చేసి స్వామివారు ఎంతో ప్రీతి చెందుతారు. అలాగే ఈ పూజలో తప్పకుండా మనము పసుపు గణపతిని చేసుకొని పూజ చేస్తే చాలా మంచిది. ఉదయం నుండి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి ఈ పూజను మనం సాయంత్రం పూజ అయిన తర్వాత స్వామివారికి నివేదనలు చేసిన తర్వాత చంద్ర దర్శనం చేసుకొని చంద్రుడికి అర్ఘ్యం సమర్పించిన తర్వాత ఈ వ్రతం పరిసమాప్తం అవుతుంది. అలాగే ఈరోజు తప్పకుండా స్వామివారి వ్రత కథ ఉంటుంది. ఆ కథను చదువుకునేటప్పుడు అక్షంతలు పట్టుకొని వ్రతం కథ కల్పంలోనే ఉన్న వ్రత కథను చదువుకున్న తర్వాత అక్షంతలు ఇంటిల్లిపాది వేసుకున్న తర్వాతే పూజ పరిసమాప్తం అవుతుంది. అలాగే స్వామివారికి ప్రీతికరంగా మనకు ఏది కుదిరితే అది నైవేద్యంగా పెట్టచ్చు. తప్పకుండా బెల్లాన్ని, ఉండ్రాళ్ళు, కుడుములు, మోదకాలు స్వామివారికి సమర్పిస్తే, అటుకులు, బెల్లం సమర్పిస్తే స్వామివారు చాలా ప్రీతి చెందుతారు. అలాగే గణపతి అనుగ్రహం కోసం ఈ చవితి రోజు చిన్నపిల్లలకు వారికి ఇష్టమైన చాక్లెట్లు, బిస్కెట్లు, పెన్స్, నోట్బుక్స్ ఇలాంటివన్నీ కూడా పంచిపెడతారంటే గణపతికి చిన్నపిల్లలు అంటే ఇష్టం కాబట్టి పూజ పూర్తయిన తర్వాత స్వామివారికి చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వాలి. ఈ అర్ఘ్యం ఎలా ఇవ్వాలంటే 2 విధాలుగా ఇస్తారు. కొంతమంది పాలతో ఇస్తారు, కొంతమంది నీటితో ఇస్తారు. పాలతో నీటిలో అయితే పసుపు, కుంకుమ, అక్షంతులు, 1 పువ్వు వేసుకొని స్వామివారికి అర్ఘ్యం సమర్పించాలి. ఈ అర్ఘ్యం సమర్పించే సమయంలో మనము చదవాల్సిన మంత్రాన్ని నేను స్క్రీన్ పైన ఇస్తాను, అది చదువుతూ అర్ఘ్యం ఇవ్వండి. అలాగే ఈ ముడుపు ఎలా కట్టాలో నేను మీకు చివరిలో విధానాన్ని చూపిస్తున్నాను. పూజ పూర్తయిన తర్వాత స్వామివారికి నివేదించిన తర్వాత మనము స్వామివారికి దగ్గర పెట్టిన ప్రసాదాలు ముందుగా స్వీకరించి ఈరోజు ముందుగా ఇంకేంటి అంటే మనం చంద్రదర్శనం చేసుకోవాలి. ఒకవేళ చంద్రుడు మనకు కనిపించినప్పుడు ఇంట్లో ఉన్న మనం శివయ్య తలలో ఉన్న నెలవంకను చూసుకున్నా కూడా చంద్రదర్శనం అయినట్టు ఉంటుంది. ఆ తర్వాత స్వామివారికి సమర్పించిన నైవేద్యాలు స్వీకరించిన తర్వాత భోజనం కానీ అల్పాహారం కానీ స్వీకరించాలి. ఈరోజు ఉల్లి వెల్లుల్లి లేకుండా సాత్వికాహారం తీసుకోవాలి. ఈరోజు పూజ అయిన తర్వాత మరుసటి రోజు ఈ పీఠాన్ని నెక్స్ట్ డే అంటే మనము గురువారం రోజు స్వామివారి పీఠానికి మళ్ళీ మనము దీపారాధన చేసి 1 పండు, పువ్వులు సమర్పించిన ఉద్వాసన చెప్పి పీఠాన్ని కదిపించాలి. ఉద్వాసన మంత్రం ఎలా చదవాలో నేను స్క్రీన్ పైన ఇస్తాను. అలాగే మనం పూజలో వాడిన పువ్వులను ఎవరు తొక్కని స్థలంలో చెట్ల మొదల్లో వేయాలి. అలాగే మనము పసుపు గణపతిని చేసి పెడతాం కాబట్టి ఆ గణపతిని ముత్తైదు స్త్రీలు అయితే మొహానికి పెట్టుకోవచ్చు, లేకపోతే మనము నీటిలో కలుపుకొని చెట్ల మొదట్లో వేసుకోవాలి. అసలైతే ఈరోజు ఉపవాసం ఎలా చేయాలి అంటే ఉదయం నుండి సాయంత్రం దాకా పాలు, పండ్లు తీసుకుంటూ మనం ఉపవాసం చేసి సాయంత్రము భోజనం కానీ అల్పాహారం కానీ తీసుకోవచ్చు. ఒకవేళ అలా ఉండలేని వారు మనము పండ్లు, పాలు తీసుకుంటూ ఒకవేళ అలా కూడా తీసుకొని ఉండలేము అనుకున్నవారు ఏదైనా ఉప్మా లాంటివి చేసుకొని తిని ఈ పూజను చేసుకోవచ్చు. ఇదండి సంకటహర చతుర్థి పూర్తి పూజా విధానం. అయితే ఈ జీవితకాలంలో ఒక్కసారైనా మనకు ఎలాంటి కష్టాలున్నా, అనుకోని ఆపదలు వచ్చినా కూడా తప్పకుండా ఈ పూజను ఒక్కసారైనా చేసి చూడండి. ఆ గణపతి అనుగ్రహాన్ని పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఎలాంటి సందేహాలున్నా నాకు కమెంట్ బాక్స్లో పింక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుస్తాను. సర్వే జన సుఖినో భవంతు.